హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం యూనిట్ 2 కి సంబంధించిన లాస్ట్ ఎల్ఐక్యూ ని డిస్కస్ చేద్దాం. ఇది యూనిట్ 2 కి సంబంధించిన లాస్ట్ ఎల్ఐక్యూ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వీడియో తోటి నేను యూనిట్ 2 కి సంబంధించిన లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియోని చూసి నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 6th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. షో దట్ binomial distribution is a limiting case of hypergeometric distribution అన్నాడు. అంటే ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కి లిమిటింగ్ కేస్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్టేట్మెంట్ అనేది చూద్దాం. స్టేట్మెంట్ తర్వాత మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే స్టేట్మెంట్ ఫస్ట్ మనం స్టేట్మెంట్ అనేది రాయాలి. ఇది చూడంగానే ఇది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ షో దట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ ద లిమిటింగ్ కేస్ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు కదా. ఇక్కడ ఆ స్టేట్మెంట్ లో ఎలా గుర్తుంచుకోండి అంటే హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ tends to binomial distribution. binomial distribution. ఓకేనా, ఈ స్టేట్మెంట్ అనేది ఈ విధంగా గుర్తుంచుకోండి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి టెన్స్ అవుతుంది. అదే విధంగా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కి లిమిటింగ్ కేస్ గా ఉంటుంది. ఇట్లా మరి ఇప్పుడు ఇది ఎలా ప్రూవ్ చేయాలంటే అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఉంటాయి. ఫాలోయింగ్ కండిషన్స్, ఈ కండిషన్స్ అనేవి ప్రూవ్ అయితేనే, సాటిస్ఫై అయితేనే మనకు ఇక్కడ హైపర్ జామెట్రిక్ టెన్స్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అదే విధంగా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కి లిమిటింగ్ కేసు అవుతుంది అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్. మరి ఆ కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇక్కడ n టు ఇన్ఫినిటీ అనేది ఫస్ట్ కండిషన్. అదే విధంగా ఇక్కడ సెకండ్ కండిషన్ వచ్చేసి ఏమిటంటే m డివైడెడ్ బై n టు pn. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి టెన్స్ అవ్వాలంటే, అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కి లిమిటింగ్ కేస్ గా ఉండాలి అంటే మనకు ఈ రెండు కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయితేనే ఇది ప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఏంటి, n టు ఇన్ఫినిటీ మనకు కావాలి, సాటిస్ఫై కావాలి. అదేవిధంగా mnp. ఓకే, m బై n టు p ఇది ప్రూవ్ కాదు. ఇప్పుడు మనం ప్రూఫ్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఉన్నాయి కదా. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి ప్రూఫ్ అనేది ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రూఫ్ అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రూఫ్ వచ్చేసి ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ షో దట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే కదా, ఇక్కడ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ తీసుకుంటే మనం పిఎంఎఫ్ వాల్యూ తీసుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ వస్తుందో అది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ బై ది డెఫినేషన్ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, ఈ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఇట్స్ పిఎంఎఫ్ ఈస్ గివెన్ బై probability mass function is given by హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ ప్రకారం దాని పిఎంఎఫ్ వాల్యూ ఏంటి. మరి ఇక్కడ మనం పిఎంఎఫ్ ని మనం p ఆఫ్ x తో డినోట్ చేస్తాం. మరి దీని యొక్క హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ mx. ఓకే, ఒక బ్రాకెట్ లో రాసుకోండి. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ N మైనస్ క్యాపిటల్ M, స్మాల్ n మైనస్ స్మాల్ x. ఓకేనా, ఒక బ్రాకెట్ లో రాయాలి. డినామినేటర్ లో ఇక్కడ n అండ్ n. ఓకేనా, ఇది ఎలా గుర్తుంచుకోవాలో ఈ ఫార్ములా అనేది నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఇది పిఎంఎఫ్ వాల్యూ, ఇది హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ. మరి ఈ పిఎంఎఫ్ వాల్యూని కొద్దిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఇక్కడ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఇది పిఎంఎఫ్ వాల్యూ కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనకు ఏమొస్తుందో చూద్దాం.
ఇక్కడ గివ్స్ రైస్ టు ఇక్కడ p of x is equals to నేను ఇక్కడ mx ని నేను ఈ విధంగా రాసుకోవచ్చు కదా, mcx అని రాసుకోవచ్చు కదా. ఈ mx ని నేను mcx రాసుకోవచ్చు కదా. నేను ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని వీడియోస్ చూసిన తర్వాతనే ఈ లాస్ట్ క్వశ్చన్ కి రండి, అర్థమవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు mx ని నేను mcx అని రాసుకోవచ్చు. అదే విధంగా దీన్ని కూడా ఏ విధంగా రాసుకోవచ్చు, n మైనస్ m c స్మాల్ n మైనస్ స్మాల్ x ఈ విధంగా రాసుకోవచ్చు దీన్ని కూడా. ఓకే, ఇవి బ్రాకెట్ లో పెట్టండి. డినామినేటర్ లో కూడా n బై n ఉంది కదా, ncn అని రాసుకోవచ్చు. దాన్ని కూడా n ని ncn అని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూడండి ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ mcx, ఇక్కడ ఎన్సిఆర్ ఫార్ములా గుర్తుంది కదా మీకు, ఎన్సిఆర్ ఫార్ములా. ఇక్కడ ఎన్సిఆర్ ఫార్ములా వచ్చేసి ఏంటి, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇప్పుడు వీటిని సాల్వ్ చేయాలి మనం. ఓకే, ఈ ఫార్ములాతోని ఈ వీటిని ఆన్సర్స్ రాయాలి. ఇప్పుడు mcx ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం ఇక్కడ m ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ r ఫ్యాక్టోరియల్, r ప్లేస్ లో మనకి x ఉంది కదా కాబట్టి x ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r అంటే n మైనస్ r, m మైనస్ x ఫ్యాక్టోరియల్. ఓకేనా, ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం రాశాను. ఇంటూ ఇప్పుడు దీన్ని కూడా ఈ ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం రాస్తే ఇక్కడ n మైనస్ n ఫ్యాక్టోరియల్. ఓకే, n ప్లేస్ లో n మైనస్ 1 ఉంది, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ స్మాల్ n మైనస్ అండి, ఇది చూసుకోండి స్మాల్ n మైనస్ x. ఇక్కడ n ఇక్కడ డినామినేటర్ లో r ఫ్యాక్టోరియల్ అంటే r ప్లేస్ లో n మైనస్ x ఉంది కదా, n మైనస్ x ఫ్యాక్టోరియల్, n మైనస్ x ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r, ఈ n మైనస్ r ఇక్కడ చూసుకోండి, ఇది n ఫస్ట్ రాయండి, n మైనస్ m మైనస్ మైనస్ ఇక్కడ n మైనస్ x కి మైనస్ అనేది మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ n మైనస్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది కదా, ప్లస్ ఇక్కడ x ఉంది కాబట్టి x బ్రాకెట్ క్లోజ్ ఫ్యాక్టోరియల్. ఓకేనా, డినామినేటర్ లో ఇప్పుడు దీన్ని కూడా అదే విధంగా రాద్దాం. ncn ని ఎన్సిఆర్ ఫార్ములా క్రమం రాస్తే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ n మైనస్ n ఫ్యాక్టోరియల్. ఓకేనా, ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్ని కొద్దిగా రాద్దాం. ఇక్కడ ఇదంతా p of x is equals to కదా, p of x is equals to ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ డినామినేటర్ లో ఉన్నదాన్ని న్యూమరేటర్ పట్టుకొస్తున్నాను. ఫస్ట్ న్యూమరేటర్ లో ఉన్నది మొత్తం రాసేయండి, m ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై x ఫ్యాక్టోరియల్ ఇంటూ m మైనస్ x ఫ్యాక్టోరియల్, m మైనస్ x ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ m ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ x అండ్ n మైనస్ x ఫ్యాక్టోరియల్ n మైనస్ m మైనస్ x మైనస్ ఇక్కడ ప్లస్ అండి ప్లస్ x. ఓకే, ప్లస్ x ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ డినామినేటర్ లో ఉన్నదాన్ని నేను న్యూమరేటర్ కొట్టుకొస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అంటే న్యూమరేటర్ కొట్టుకొస్తే ఇక్కడ కింద ఉన్న డినామినేటర్ కాస్త న్యూమరేటర్ అవుతుంది. ఓకే, n ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ n ఫ్యాక్టోరియల్ డివైడ్ బై ఇక్కడ ఉన్న న్యూమరేటర్ కాస్త డినామినేటర్ అవుతుంది రెసిప్రోకల్ చేస్తే మనకు. ఓకే, ఈ విధంగా రాశాను నేను. దీన్ని న్యూమరేటర్ వచ్చి ఇక్కడ రెసిప్రోకల్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంకా కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే ఇదంతా p of x is equals to కదా. ఇప్పుడు ఇక్కడ m ఫ్యాక్టోరియల్ ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కింద డినామినేటర్ లో ఇక్కడ m మైనస్ x ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ కావాలి. అండ్ ఇక్కడ కింద డినామినేటర్ లో n మైనస్ m మైనస్ n ప్లస్ x ఫ్యాక్టోరియల్ ఇది క్యాన్సిల్ కావాలి. అదే విధంగా ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న n మైనస్ n ఫ్యాక్టోరియల్ కూడా క్యాన్సిల్ కావాలి. అంటే మనం ఇక్కడ ఈ న్యూమరేటర్ ని చేంజ్ చేయాలి, ఇక్కడ న్యూమరేటర్ ని చేంజ్ చేయాలి. అదే విధంగా ఇక్కడ ఈ న్యూమరేటర్ క్యాన్సిల్ కావాలంటే డినామినేటర్ ని చేంజ్ చేయాలి. మనం గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం ఇక్కడ న్యూమరేటర్ ని చేంజ్ చేద్దాం ఇది క్యాన్సిల్ కావడానికి. ఇప్పుడు m ఫ్యాక్టోరియల్ నేను m ఇంటూ m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ని మనం మళ్ళీ m మైనస్ 2 అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు అంటే డినామినేటర్ లో ఎక్కడ వరకు ఉంది m మైనస్ x ఉంది కాబట్టి m మైనస్ x ఫ్యాక్టోరియల్ లాగా రాసుకోవచ్చు. ఇది ఎందుకు రాశాను, న్యూమరేటర్ ఎందుకు ఎక్స్టెండ్ చేశాను, కింద డినామినేటర్ లో ఉన్న m మైనస్ x ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ కావాలి అంటే ఈ m ఫ్యాక్టోరియల్ నేను ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేశాను గుర్తుంచుకోండి. ఇప్పుడు డినామినేటర్ లో ఏముంది x ఫ్యాక్టోరియల్ ఇంటూ m మైనస్ x ఫ్యాక్టోరియల్. ఓకేనా, ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న m మైనస్ x ఫ్యాక్టోరియల్
డినామినేటర్ లో ఉన్న m మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్ అవుతాయి కదా, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ డినామినేటర్ లో ఉన్న వాల్యూ క్యాన్సిల్ కావాలి అంటే న్యూమరేటర్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి చూడండి. n మైనస్ m ఫ్యాక్టోరియల్ ని మనం n మైనస్ m ఇంటూ n మైనస్ m మైనస్ 1 అండ్ ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు n మైనస్ m మైనస్ 2 అప్ టు సో అని ఎక్కడ వరకు రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూసుకోండి, కింద డినామినేటర్ లో n మైనస్ m మైనస్ n ప్లస్ ఎక్స్ రావాలి అంటే ఇక్కడ ఒకటే గమనించండి మీరు, ఇక్కడ ఉన్నది ఇక్కడ న్యూమరేటర్ లో రాయండి ఫస్ట్ n మైనస్ m మైనస్ n ప్లస్ ఎక్స్ మైనస్ 1. ఓకే, మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈజ్ డినామినేటర్ ఉన్న వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాయండి. ఓకే, మీరు ఎలా గుర్తుంచుకోవాలని చెప్తున్నాను నేను, మళ్ళీ సింపుల్ గా ప్రాసెస్ అంతా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదు. కాబట్టి నేను ఎలా చేస్తున్నానో ఒకసారి గమనించండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఉన్న వాల్యూ ఇక్కడ ఇలా రాసి మైనస్ ఎక్స్ అప్లై చేయండి. దాని తర్వాత ఇక్కడ ఉన్న వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, n మైనస్ m మైనస్ n ప్లస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు డినామినేటర్ ఇక్కడ ఏముందో యాజ్ ఇట్ ఈస్ గా డినామినేటర్ లో రాయండి, n మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏముంది ఇంకా n మైనస్ m మైనస్ n ప్లస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, న్యూమరేటర్ లో ఉన్న n మైనస్ m మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్ లో ఉన్న ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది కదా. అందుకే చెప్తున్నాను ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ కావాలంటే దీన్ని నేను ఈ విధంగా ఎక్స్టెండ్ చేశాను. ఎలా ఎక్స్టెండ్ చేశాను అనేది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఈ న్యూమరేటర్ క్యాన్సిల్ చేయాలి మనం. ఇక్కడ ఈ రెండిట్లో ఏం చేసాం, న్యూమరేటర్ ని క్యాన్సిల్, డినామినేటర్ ని క్యాన్సిల్ చేసాం, న్యూమరేటర్ ని యూజ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే న్యూమరేటర్ ని క్యాన్సిల్ చేయాలి, డినామినేటర్ ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ n ఫ్యాక్టోరియల్ అని న్యూమరేటర్ లో ఆ విధంగానే ఉంచండి. ఇప్పుడు డినామినేటర్ ని మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు డినామినేటర్ ని చేంజ్ చేయాలంటే n ఫ్యాక్టోరియల్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే n ఇంటూ n మైనస్ 1. ఓకే, n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అప్ టు సో అని ఎక్కడ వరకు అంటే ఇక్కడ న్యూమరేటర్ లో ఏముందండి n మైనస్ n ఉంది కదా, దీన్ని ఏ విధంగా రాస్తున్నాను అంటే n మైనస్ m n మైనస్ n ఇక్కడ ప్లస్ 1 అప్లై చేస్తున్నాను. ఓకే, ఈ న్యూమరేటర్ కి నేను n మైనస్ n ఉంది కదా, డినామినేటర్ లో n మైనస్ n ప్లస్ n అప్లై చేసి మళ్ళీ ఏం రాస్తున్నాను అంటే ఇక్కడ n మైనస్ n ఫ్యాక్టర్ ఉంది కదా, ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ యాజ్ ఇట్ ఇస్ గా రాస్తున్నాను. ఓకే, మీరు ఇది గుర్తుంచుకోవడానికి నేను ఈ విధంగా చెప్తున్నాను, దీని ప్రాసెస్ వేరే ఉంటుంది. ఓకే, మీకు గుర్తుండాలంటే నేను ఈ విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఓకే, ఇప్పుడు n మైనస్ n ఫ్యాక్టర్ ఉంది కదా, n మైనస్ n ఫ్యాక్టర్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఇప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ లో ఉన్న n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇక్కడ డినామినేటర్ లో ఉన్న n మైనస్ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను గమనించండి, ఇక్కడ నేను ఇందులో ఉన్న న్యూమరేటర్ ని యూజ్ చేసుకొని డినామినేటర్ ని క్యాన్సిల్ చేశాను, అండ్ ఇక్కడ న్యూమరేటర్ ని యూజ్ చేసుకొని డినామినేటర్ ని క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, నేను డినామినేటర్ ని యూజ్ చేసుకొని న్యూమరేటర్ ని క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మిగిలిన వాల్యూస్ ఏంటో ఇప్పుడు రాద్దాం మనం. ఇక్కడ ఒకటి గమనించండి అండి, ఇక్కడ కూడా మనం ఒకటి రాయాలి, ఇక్కడ మర్చిపోయినాం మనం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏముంటుందంటే ఇంతకు ముందు ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ దీనికి అండ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అప్లై చేసాం కదా. ఇక్కడ కూడా ఇప్పుడు న్యూమరేటర్ ని యూజ్ చేసుకొని డినామినేటర్ క్యాన్సిల్ చేస్తున్నప్పుడు ఇక్కడ డినామినేటర్ లో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఇస్ గా రాయండి, m మైనస్ ఎక్స్ అని రాసి ప్లస్ 1 అప్లై చేయండి, ప్లస్ 1 అప్లై చేయాలి, మర్చిపోకండి. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు దీన్ని ఇంకా క్యాన్సిల్ చేసిన తర్వాత మిగిలిన వాల్యూస్ ఏంటో ఇక్కడ రాద్దాం. ఇదంతా p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు కదా, మనం హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని చేస్తున్నాం. ఇప్పుడు చేస్తూ ఉంటే మనకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కి లిమిటింగ్ కేసు అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం దీన్ని ఏ విధంగా రాద్దామంటే ఇక్కడ ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ లో n ఫ్యాక్టర్ ఉంది కదా, n ఫ్యాక్టర్ ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి మీరు ఇది చేసేటప్పుడు. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ని ఇక్కడ న్యూమరేటర్ లో రాసుకోండి ఫస్ట్, అండ్ డినామినేటర్ లో ఏం రాయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ x ఫ్యాక్టోరియల్ ఉంది కదా, x ఫ్యాక్టోరియల్ ని డినామినేటర్ లో రాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూడండి, n మైనస్ x ఫ్యాక్టోరియల్ ఏముంది, n మైనస్ x ఫ్యాక్టోరియల్. ఇది ఎందుకు రాశారు సార్ ముందంటే ఇక్కడ చూడండి మనకు NCR ఫార్ములా గుర్తుంది కదా మీకు, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ గుర్తుంది కదా. ఇక్కడ
ఆర్ ప్లేస్ లో మనకి ఏముందంటే ఎక్స్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పెడితే మనకు ఇక్కడ చూడండి ఎన్సిఎక్స్ ఫార్ములా, ఎన్సిఎక్స్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టోరియల్ అవుతుంది అండ్ ఇక్కడ లోపల కూడా n మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను మనకు ఈ విధంగా రాశానండి, ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టోరియల్, ఇక్కడ డినామినేటర్ లో n మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ అండ్ ఇక్కడ న్యూమరేటర్ లో n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా, అందుకే నేను ఈ విధంగా రాశాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇది రఫ్ వర్క్ అండి. ఇప్పుడు అండ్ నెక్స్ట్ ఇక్కడ మిగిలిపోయిన రాద్దాం ఇప్పుడు ఇంటూ m ఇంటూ m మైనస్ 1 ఏముంది m ఇంటూ m మైనస్ 1, m ఇంటూ m మైనస్ 1, m మైనస్ 2 అండ్ నెక్స్ట్ సో ఆన్. ఇక్కడ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ m ప్లస్ m మైనస్ m మైనస్ ప్లస్ 1. ఓకే, ఇది బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ వరకు బ్రాకెట్ క్లోజ్. ఇంకోటి ఏముందంటే ఇక్కడ n మైనస్ m, ఇక్కడ కింద రాస్తున్నాను, ఇక్కడ ప్లేస్ సరిపోదు, ఇంటూ n మైనస్ m, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి, n మైనస్ m, n మైనస్ m, అదేవిధంగా n మైనస్ m మైనస్ 1 అండ్ నెక్స్ట్ n మైనస్ m మైనస్ 2 అండ్ అప్ టు సో ఆన్. ఎక్కడ వరకు ఉందంటే ఎక్కడ వరకు n మైనస్ m మైనస్ స్మాల్ n ప్లస్ x మైనస్ 1 ఇక్కడ వరకు ఉంది బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ దీనికి డినామినేటర్ లో ఏం రాయాలి మరి, దీనికి డినామినేటర్ లో ఇది సపరేట్ అండి. ఓకే, దీనికి డినామినేటర్ లో మనకి ఏం రాయాలో చూడండి ఒకసారి. ఇప్పుడు దీని డినామినేటర్ ఏముంటుంది, ఇప్పుడు డినామినేటర్ లో ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది కదా, ఎక్స్ ఫ్యాక్టర్ మనం ఆల్రెడీ ఇక్కడ రాసాం. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది n మైనస్ ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది కదా, ఈ n మైనస్ ఎక్స్ ఫ్యాక్టర్ లో మనం ఆల్రెడీ ఇక్కడ ముందు రాసాం కదండి, ఇక్కడ ముందు ఆల్రెడీ మనం రాసాం కదా. ఓకే, అండ్ ఇక్కడ డినామినేటర్ లో ఏముంది, ఇదంతా ఉంది కాబట్టి ఇదంతా రాసేయండి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు n మైనస్ n ప్లస్ 1. ఇక్కడ నుంచి రాశాను n ఇంటూ n మైనస్ 1, n మైనస్ 2, ఇది n మైనస్ n ప్లస్ 1. ఓకేనా, ఇప్పుడు ఇంకొద్దిగా దీన్ని సాల్వ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఇంకొద్దిగా రాసినట్లయితే p ఆఫ్ x ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ దీనిని ఏ విధంగా రాసుకోవాలని చెప్పాను, దాన్ని ncx అని రాసుకోవచ్చు కదా మనం ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టు ప్రీవియస్ లో. చూడండి ఇక్కడ ncx అని రాసుకోవచ్చు కదా దీన్ని. ఇప్పుడు ఇంటూ, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయాలంటే బ్రాకెట్ ఓపెన్ m ఇంటూ యాజ్ ఇట్ ఈస్ గానే రాయాలి కానీ కొద్దిగా చేంజ్ ఉంటుంది, m మైనస్ 1 అండ్ m మైనస్ 2 సో అన్న ఇక్కడ కొద్దిగా చేంజ్ ఉంటుంది, ఒకసారి గమనించండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే m మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఉంది కదా. ఓకే, నేను ఈ m అనేది సపరేట్ గా రాస్తున్నాను, m అనేది సపరేట్ గా రాస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఇందులో నుంచి మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఉంది కదా, మైనస్ ఎక్స్ ప్లస్ 1 నేను ఇందులో నుంచి మైనస్ ని కామన్ తీస్తున్నాను, ఓకే గమనించండి. ఇందులో నుంచి నేను ఏం చేశాను, ఫస్ట్ m ని సపరేట్ గా రాశాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ మైనస్ ఎక్స్ ప్లస్ 1 లో నుంచి ఇందులో నుంచి మైనస్ ని కామన్ తీశాను. ఇప్పుడు మైనస్ ని కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్లస్ అంటే ఇందులో నుంచి మనం మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 అయింది ఇది. ఓకేనా, ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ డన్. ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ ఇది కూడా చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇంటూ ఇక్కడ రాస్తున్నాను చూడండి, n మైనస్ m ఉంది కదా, n మైనస్ m అండ్ నెక్స్ట్ n మైనస్ m మైనస్ 1, n మైనస్ m మైనస్ 2 సో ఆన్ అప్ టు, ఇది కూడా చేంజ్ చేయాలండి మనం. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఈ n అనేది సపరేట్ గా రాస్తున్నాను, మళ్ళీ ఇందులో నుంచి ఈ మైనస్ m మైనస్ n ప్లస్ x మైనస్ 1 లో నుంచి ఇందులో నుంచి నేను మైనస్ ని కామన్ తీస్తున్నాను. ఓకేనా, మైనస్ ని కామన్ తీస్తే ఏముంటుంది, ఇక్కడ m మిగులుతుంది అండ్ ఇక్కడ మైనస్ అనేది బయటికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, ప్లస్ ఉంటుంది, ప్లస్ n అండ్ ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఇక్కడ మైనస్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే అపోజిట్ ఉంటుంది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ మైనస్ కామన్ వచ్చింది కాబట్టి అపోజిట్ ఏంటి, ప్లస్ కదా, అందుకే ప్లస్ m. ఇక్కడ మైనస్ n ఉంది అంటే మైనస్ బయటకు వచ్చేసింది కాబట్టి మైనస్ అపోజిట్ ఏంటి, ప్లస్, అందుకే ప్లస్ n అండ్ ఇక్కడ ప్లస్ ఎక్స్ అంటే ప్లస్ అంటే మైనస్ బయటకు వచ్చింది కదా, ఈ ప్లస్ కి అపోజిట్ ఏంటి, మైనస్, ఆ విధంగా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మైనస్ బయటకు వచ్చేసింది కాబట్టి అపోజిట్ ఏంటి, ప్లస్ 1. ఓకేనా, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ డన్. ఇప్పుడు డినామినేటర్ లో ఏముందో ఒకసారి రాయండి. డినామినేటర్ లో కూడా ఈ విధంగా చేంజ్ చేయాలి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 సో ఆన్ అప్ టు. ఇప్పుడు ఇందులో నుంచి కూడా నేను ఈ n అనేది సపరేట్ గా రాస్తున్నాను అండ్ ఈ మైనస్ n ప్లస్ 1 లో నుంచి
మైనస్ ని కామన్ తీస్తున్నాను. అప్పుడు తీసుకున్నట్లయితే ఈ మైనస్ బయటకు వచ్చింది కాబట్టి అపోజిట్ సైడ్ అనేది ప్లస్ కదా, ప్లస్ ఎన్. ఇక్కడ +1 ఉంది అంటే -1. ఓకేనా, డన్. ఇప్పుడు ఇంకొద్దిగా దీన్ని మనం సాల్వ్ చేద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ ఉన్నాయి కదా, ఈ న్యూమరేటర్స్ కి డినామినేటర్స్ కి ఏం చేయాలంటే డివైడింగ్ క్యాపిటల్ N టు ది న్యూమరేటర్స్ అండ్ అదేవిధంగా డినామినేటర్స్ కూడా డివైడ్ చేయాలి. డినామినేటర్స్, ఓకేనా, డినామినేటర్స్. ఇక్కడ ఈ క్యాపిటల్ N అనేది న్యూమరేటర్స్ కి మరియు డినామినేటర్స్ కి మనం ఏం చేయాలి, ఈ క్యాపిటల్ N అనేది డివైడ్ చేయాలి. ఓకేనా, మనం చూడండి న్యూమరేటర్స్ కి ఉన్న డినామినేటర్స్ కి N అనేది అప్లై చేయాలి కదా, N అనేది డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇదంతా P of x is equals to ఇక్కడ NCX ని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. NCX ఇంటూ ఇప్పుడు దీనికి లోపల ఏం చేయాలి, డినామినేటర్స్ కి N అనేది డివైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ M డివైడెడ్ బై N ఇంటూ అండ్ M-1 డివైడెడ్ బై N ఇంటూ M-2 డివైడెడ్ బై N. ఓకేనా, వీటికి డినామినేటర్స్ కి నేను అప్లై చేస్తున్నాను N అనేది గమనించండి. ఇప్పుడు ఇక్కడ సో ఆన్ ఇక్కడ M-x-N1 ఉంది కదా, దాన్ని ఓల్ బ్రాకెట్ లో రాసి ఇక్కడ M-x-1 న్యూమరేటర్, డినామినేటర్ ఏం చేయాలి, N అనేది డివైడ్ చేయాలి. ఓకేనా, N అనేది డివైడ్ చేశాను, బ్రాకెట్ క్లోజ్, టోటల్ గా ఓల్ బ్రాకెట్ క్లోజ్, డన్. అదే విధంగా ఈ దీనికి కూడా మనం మల్టిప్లై చేద్దాం. ఇది కొద్దిగా రబ్ చేస్తాం. చూడండి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఇదే విధంగా డినామినేటర్ కి N అనేది అప్లై చేద్దాం. ఇంటూ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, N-M ఉంది కదా, ఈ N-M కి ఏం చేయాలి, ఓల్ గా N-M కి N-M డివైడెడ్ బై క్యాపిటల్ N ఇంటూ N-M-1 ఓల్ బ్రాకెట్. ఇక్కడ డినామినేటర్ కి N అనేది అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ N-M-2 డివైడెడ్ బై క్యాపిటల్ N బ్రాకెట్ క్లోజ్, సో ఆన్ అప్ టు ఇప్పుడు దీన్ని నేను ఓల్ బ్రాకెట్ రాస్తున్నాను. ఓల్ బ్రాకెట్ న్యూమరేటర్ నేను N-M ప్లస్, ఓకేనా, N-M ప్లస్ -x+1 న్యూమరేటర్ అనుకుంటున్నాను. డినామినేటర్ ఏం చేయాలి, ఈ N అనేది మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, ఇప్పుడు డినామినేటర్ కూడా ఏం చేయాలండి, సేమ్ ఇదే విధంగా N ని డివైడ్ చేయాలి. ఇక్కడ డినామినేటర్ చూడండి, డినామినేటర్ ఏముంది, N/N. ఓకేనా, N/N అండ్ N- ఉంది కదా, N-1/N. అదేవిధంగా ఇక్కడ N-2/N ఇంటూ అప్ టు సో అని ఎక్కడ వరకు అంటే ఇది బ్రాకెట్ లో రాయండి. బ్రాకెట్ లో N-1 డినామినేటర్ లో N. ఓకేనా, ఇప్పుడు ఇంకొద్దిగా దీన్ని ఏం చేద్దామంటే సపరేట్ గా రాసి ఏమైనా క్యాన్సల్ అవుతాయో చూద్దాం ఒకసారి. ఇదంతా P of x is equals to ఇక్కడ NCX ఉంది కదా, NCX ని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి ఇంటూ బ్రాకెట్ ఓపెన్ ఇక్కడ M డివైడెడ్ బై N అండ్ ఇంటూ ఇక్కడ ఏముంది, M-1 డివైడెడ్ బై N ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ M కి డినామినేటర్ అప్లై చేయండి, మైనస్ ఈ 1 కి డినామినేటర్ అనేది సపరేట్ గా అప్లై చేయండి. అర్థమైంది కదా, ఈ M కి నేను ఏం చేశాను, N అనేది సపరేట్ గా అప్లై చేశాను, ఈ 1 కి ఏం చేశాను, N అనేది సపరేట్ గా అప్లై చేశాను. అదే విధంగా అన్నిటికీ చేసుకుంటూ రండి. ఇక్కడ M-2 ఉంది కదా, ఇక్కడ M కి సపరేట్ గా N అప్లై చేయండి అండ్ మైనస్ ఇక్కడ 2 కి సపరేట్ గా అప్లై చేయండి. సో ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే M కి సపరేట్ గా అప్లై చేయండి, M డివైడెడ్ బై N మైనస్ ఉంది కదా ఇక్కడ మైనస్ అండ్ x-1 కి సపరేట్ గా N అనేది అప్లై చేయండి, బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, ఇప్పుడు ఇంటూ అదే విధంగా దీనికి కూడా అదే విధంగా చేసుకుంటూ రావాలి, బ్రాకెట్ ఓపెన్ అండ్ ఇక్కడ N కి సపరేట్ గా అప్లై చేయండి, మైనస్ M కి కూడా సపరేట్ గా అప్లై చేయండి, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఇంటూ మళ్ళీ ఈ N కి కూడా సపరేట్ గా అప్లై చేయాలి. ఓకే, N/N మైనస్ M/N మైనస్ 1/N బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ చూసుకుంటూ చేయండి జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ గమనించండి. ఏంటో ఇప్పుడు నెక్స్ట్ అక్కడ N-N/M మైనస్ M/N
అదేవిధంగా -2/n బ్రాకెట్ క్లోజ్ అప్ టు సో ఆన్ ఎక్కడ వరకు ఉంది డన్. ఇప్పుడు అదే విధంగా దీనికి కూడా n/n మైనస్ ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు దీనికి కూడా n అని సపరేట్గా అప్లై చేయాలి కదా, m ప్లస్ n మైనస్ x ప్లస్ 1. ఓకే, డినామినేటర్కి n అప్లై చేయండి బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు టోటల్గా డినామినేటర్కి దీన్ని కూడా సపరేట్గా అప్లై చేయాలి. ఇక్కడ చూడండి n/n అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఇక్కడనే. n/n అంటే అక్కడ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం మిగిలినవి కదా, ఇప్పుడు n డివైడెడ్ బై n మైనస్ 1కి కూడా n అని సపరేట్ అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు n-2 ఉంది కదా, nకి n అనేది సపరేట్గా అప్లై చేయండి, 2కి n అనేది సపరేట్గా అప్లై చేయండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాస్తున్నాను, అక్కడ ఏది ఉంటే ఇక్కడ కూడా అదే రాయాలి సైన్. సో అని అప్ టు ఇక్కడే ఉంది. ఇప్పుడు n డివైడెడ్ బై n, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ స్మాల్ n మైనస్ 1. ఓకే, స్మాల్ n మైనస్ 1 డివైడెడ్ బై క్యాపిటల్ N. ఓకేనా, ఇప్పుడు టోటల్గా అయిపోయింది కదా, డివైడేషన్ కదా. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయ్యేటంటే క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యేటి ఉన్నాయో చూడండి, గమనించండి. ఇక్కడ క్యాన్సిల్ అవుతాయండి, ఇక్కడ చూడండి n క్యాన్సిల్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ n క్యాన్సిల్ అవుతుంది, అండ్ ఇక్కడ కూడా n/n, అండ్ ఇక్కడ కూడా n/n క్యాన్సిల్ అవుతుంది, అండ్ ఇక్కడ కూడా n/n. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనం మిగిలినవి ఏంటో రాద్దాం. ఇప్పుడు మిగిలిపోయినవి రాద్దాం. ఫస్ట్ ఇక్కడ = ఇక్కడ NCX అనే యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. NCX ఇంటూ దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఓకేనా, అక్కడ ఏం క్యాన్సిల్ కాలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. m డివైడెడ్ బై n మైనస్ 1/n బ్రాకెట్ క్లోజ్, అండ్ ఇక్కడ m డివైడెడ్ బై n మైనస్ 2 డివైడెడ్ బై n, అండ్ సో ఆన్ అప్ టు ఇక్కడ వరకు, సో ఆన్ అప్ టు ఇక్కడ m డివైడెడ్ బై n అండ్ మైనస్ x మైనస్ 1 డివైడెడ్ బై క్యాపిటల్ N. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇంటూ ఇప్పుడు దీన్ని రాస్తున్నాను చూడండి, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ n డివైడెడ్ బై n అంటే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అక్కడ 1 ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ m/n. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా చూడండి దీన్ని ఒక వేరే విధంగా రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ n/n అంటే 1 ఉంటుంది కదా, ఇక్కడ డన్. ఇక్కడ మైనస్ m మైనస్ 1, జాగ్రత్తగా గమనించండి, మైనస్ m మైనస్ 1 కదా. ఈ డినామినేటర్స్ కి n అనేది సపరేట్ ఏం ఉన్నది, కానీ ఇక్కడ సేమ్ ఉన్నాయి డినామినేటర్స్. దీనికి m కి డినామినేటర్ సేమ్ ఉంది, 1కి కూడా డినామినేటర్ సేమ్ ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డినామినేటర్ టోటల్ గా ఏం చేస్తున్నాను, n చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మైనస్ m మైనస్ 1 లో నుంచి నేను మైనస్ ని కామన్ తీస్తున్నప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, m మిగులుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ మైనస్ అనేది బయటకు వచ్చింది కాబట్టి దాని ఆపోజిట్ సైడ్ ఏంటి, ప్లస్ కదా, డన్. m+1 అర్థమైంది కదా, m+1 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ, అండ్ దీనికి కూడా n/n అంటే క్యాన్సిల్ అయిపోయినాయి కదా, 1 ఉంటుంది. అదేవిధంగా డినామినేటర్ అనేది సేమ్ ఉంది కాబట్టి డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఇక్కడ -m -2 లో నుంచి నేను మైనస్ అనేది కామన్ తీస్తున్నాను. కామన్ తీసినట్లయితే అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది, m-2 కాస్త m+2 లెక్క మారుతుంది, ఎందుకంటే మైనస్ అనేది కామన్ వచ్చింది కాబట్టి. ఓకే, బ్రాకెట్ క్లోజ్. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. సో ఆన్ అప్ టు ఇక్కడ వరకు, ఇక్కడ n/n క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 1 ఉంటుంది, మైనస్ ఉంది కదా, మైనస్ బ్రాకెట్ లో m ప్లస్ n మైనస్ x ప్లస్ 1 డివైడెడ్ బై క్యాపిటల్ N బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు డినామినేటర్ రాద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ చూడండి, ఇక్కడ డినామినేటర్ ఏంటంటే టోటల్ గా డినామినేటర్ వచ్చేసి ఇక్కడ n/n క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ -1/n ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ గా -1/n అని అప్లై చేయండి. అండ్ ఇక్కడ n/n క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 ఉంటుంది, మైనస్ ఉంది కాబట్టి -2/n ఉంది కాబట్టి 2/n యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. అప్ టు సో ఆన్ ఇక్కడ వరకు n/n క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 మైనస్ ఇక్కడ n-1 ఉంది, డినామినేటర్ లో క్యాపిటల్ N ఉంది, డన్. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినాక మనకు వచ్చిన వాల్యూస్ ఇవే కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఈ 2 కండిషన్స్ ని యూజ్ చేసుకోవాలి. ఈ 2 కండిషన్స్ ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం అనేది ఎండ్ చేసేద్దాం. ఇక్కడ మనం అప్లైయింగ్ లిమిట్స్ చేద్దాం. ఈ లిమిట్స్ అనేది ఇక్కడ అప్లై చేద్దాం మనం దీనికి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే అప్లైయింగ్ లిమిట్స్. ఓకే, అప్లైయింగ్ లిమిట్స్ యాజ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, లిమిట్స్ n to infinity అని ఇచ్చిండు. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చిండు, m డివైడెడ్ బై n ఏమి ఇచ్చిండు, p ఇచ్చిండు. ఇప్పుడు ఈ లిమిట్స్ అనేవి ఇందులో అప్లై చేద్దాం. చూడండి, ఇదంతా p of x is equals to కదా, ఇదంతా p
p of x is equals to, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ncx ని యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ncx ఇంటూ ఇక్కడ బ్రాకెట్ లో ఏం చేయండి అంటే ఇక్కడ m బై n అంటే లిమిట్ ఏంటి, ఇక్కడ m బై n లిమిట్ వచ్చేసి ఏంటి p కదా, అందుకని నేను ఇక్కడ p అప్లై చేస్తున్నాను అండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ ఇక్కడ m డివైడెడ్ బై n, m డివైడెడ్ బై n యొక్క లిమిట్ ఏంటి p కదా, p రాస్తున్నాను. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఏముందండి మైనస్ 1 బై n ఉంది, అంటే 1 డివైడెడ్ బై n ఉంది, అంటే ఈ n యొక్క లిమిట్ ఏంటి ఇన్ఫినిటీ కదా, అందుకని ఇన్ఫినిటీ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇంటూ ఇక్కడ m డివైడెడ్ బై n ఉంది, m డివైడెడ్ బై n వచ్చేసి ఏంటి p కదా, p. ఓకే, మైనస్ ఉంది, మైనస్ 2 డివైడెడ్ బై క్యాపిటల్ n, క్యాపిటల్ n యొక్క లిమిట్ వచ్చేసి ఇన్ఫినిటీ కదా, ఇన్ఫినిటీ. ఓకే, అప్ టు సో అని ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా. అండ్ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ m బై n ఒక లిమిట్ వచ్చేసి p అండి. అండ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ x మైనస్ 1 ఉంది అక్కడ. ఓకే, x మైనస్ 1, డినామినేటర్ లో n ఉంది కాబట్టి n యొక్క లిమిట్ వచ్చేసి ఏంటి ఇన్ఫినిటీ కదా, ఇన్ఫినిటీ. బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు ఇంటూ అదే విధంగా దీనికి కూడా అప్లై చేద్దాం మనం. ఓకే, బ్రాకెట్ ఓపెన్ ఇక్కడ ఏముందండి 1 ఉంది కదా, 1 మైనస్ m బై n యొక్క లిమిట్ వచ్చేసి మనకు p కదా, m బై n యొక్క లిమిట్ వచ్చేసి p. అండ్ ఇది కూడా 1 మైనస్ ఇక్కడ m ప్లస్ 1 డివైడెడ్ బై n ఉంది, అంటే ఈ m ప్లస్ 1 అన్న m కిందకే చూసుకోండి. ఓకే, m ఇస్ ఈక్వల్స్ టు m ప్లస్ 1 అన్న ఒకటే, m ప్లస్ 2 అన్న ఒకటే అండ్ సో ఆన్ m ప్లస్ 1 అండ్ ఈ విధంగా చూసుకోండి. ఓకే, ఇది కూడా m అనుకోండి, ఈ న్యూమరేటర్ కాస్త కూడా m అనుకుంటే అప్పుడు m బై n యొక్క లిమిట్ వచ్చేసి ఏమవుతుంది p అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా 1 మైనస్ m ప్లస్ 2 బై డివైడెడ్ బై n అంటే అది కూడా p అవుతుంది. అప్ టు సో ఆన్ ఇక్కడ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ 1 మైనస్ ఉంది కదా, 1 మైనస్ మరి ఇక్కడ చూడండి m ప్లస్ n మైనస్ x ప్లస్ 1 ఉంది, అంటే ఇక్కడ m అనేది m ప్లస్ 1 అన్న ఉండాలి, m ప్లస్ 2 అన్న ఉండాలి, m ప్లస్ 3 అన్న ఉండాలి, సో ఆన్ అప్ టు. కానీ ఇక్కడ ఈ n మైనస్ x అనేది సపరేట్ గా రాయండి. ఇక్కడ ఈ m అండ్ ఇక్కడ ప్లస్ x అనేది ఒకటి. ఓకే, అది m అవుతుంది. అప్పుడు ఈ m ప్లస్ 1 బై n అంటే ఏంటి p కదా, p. ఓకే, ఇంటూ ఈ n మైనస్ x అనేది సపరేట్ గా రాయండి, అది దాంట్లోకి రాదు, n మైనస్ x అనేది సపరేట్ గా రాయండి. బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు టోటల్ గా డినామినేటర్ లో మనం ఏం రాయాలంటే దీన్ని కూడా సాల్వ్ చేద్దాం మనం. ఇప్పుడు 1 మైనస్ 1 డివైడెడ్ బై n, 1 డివైడెడ్ బై n అంటే n యొక్క లిమిట్ వచ్చేసి ఏంటి ఇన్ఫినిటీ కదా, ఇన్ఫినిటీ. ఓకే, బ్రాకెట్ క్లోజ్. అండ్ నెక్స్ట్ 1 మైనస్ 2 బై n ఉన్నది, 2 బై n అంటే 2 బై n అంటే n యొక్క లిమిట్ వచ్చేసి ఇన్ఫినిటీ. బ్రాకెట్ క్లోజ్ అప్ టు సో ఆన్. బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ న్యూమరేటర్ లో n మైనస్ 1 ఉంది, డినామినేటర్ లో n ఉంది కాబట్టి n యొక్క లిమిట్ వచ్చేసి ఇన్ఫినిటీ. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి ఈ లిమిట్స్ అనేవి జాగ్రత్తగా అప్లై చేసామా లేదా అనేది. ఇప్పుడు ఈ లిమిట్స్ అప్లై చేసినాక వీటి వాల్యూస్ ఏమవుతాయో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మనకు ఇదంతా p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు కదా, మనం లిమిట్ అప్లై చేసాం మర్చిపోకండి. ఈ p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ncx ని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఓకే, ncx ని యాజ్ ఇట్ ఈస్ గా రాసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ ఇక్కడ p ఉంది కదా, p ఇంటూ ఇక్కడ p మైనస్ 1 బై ఇన్ఫినిటీ అంటే p మైనస్ 1 బై ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఉన్నట్లయితే డినామినేటర్ దాని వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఇక్కడ p మైనస్ 2 బై ఇన్ఫినిటీ అంటే p మైనస్ 0. అండ్ అదే విధంగా సో ఆన్ అప్ టు ఇక్కడ దీన్ని కూడా ఇక్కడ 0 రాస్తారు కొందరు, మర్చిపోకండి, ఇది కొద్దిగా మిస్టేక్ అండి. p మైనస్ x మైనస్ 1 బై ఏముంది ఇన్ఫినిటీ ఉంది కదా, ఇన్ఫినిటీ ఉన్నట్లయితే 0 అని పెడతారు. ఇది ఇక్కడ ఒకటి చేంజ్ అండి. ఇది ఏం చేయాలి అంటే ఈ న్యూమరేటర్ లో ఉన్న x మైనస్ 1 ఇది వేరియబుల్ కదా, వేరియబుల్ ఉంది కాబట్టి x మైనస్ 1 ని నేను ఈ p కి పవర్ చేస్తున్నాను. ఓకే, ఆ p కి ఏం చేస్తున్నాను నేను x మైనస్ 1 ని నేను పవర్ చేస్తున్నాను. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ఇక్కడ వేరియబుల్ అండ్ నెంబర్ డినామినేటర్ లో ఇన్ఫినిటీ ఉంటే ఈ న్యూమరేటర్ నేను ఏం చేస్తున్నాను అంటే దీనికి ప్రీవియస్ ఏముందండి p ఉంది కదా, దీనికి నేను ఈ x మైనస్ 1 అనేది పవర్ చేశాను. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఇంటూ నెక్స్ట్ ఇది బ్రాకెట్ క్లోజ్ ఇంటూ ఇప్పుడు దీన్ని ఏం రాయాలి బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ p అండ్ 1 మైనస్ p అండ్ ఇది కూడా 1 మైనస్ p యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. అండ్ సో ఆన్ అప్ టు ఇక్కడ ఏముంది 1 మైనస్ p 1 మైనస్ p ఇక్కడ 1 మైనస్ p 1 మైనస్ p 1 మైనస్ p ఏమవుతుందండి 1 మైనస్ p కాస్త నెక్స్ట్ చెప్తాను నేను. ఇక్కడ n మైనస్ x కదా, n మైనస్ x యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు డినామినేటర్ లో ఏముంది, డినామినేటర్ లో మనకు 1 బై 1 ఇక్కడ 1 మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 అండ్ బ్రాకెట్ క్లోజ్ 1 మైనస్ 2 బై ఇన్ఫినిటీ అంటే 0 అండ్ సో ఆన్ అప్ టు ఇక్కడ 1 మైనస్
1 మైనస్ మరి ఇక్కడ ఇది 0 అవుతుంది కదా సార్ అంటే 0 కాదు. ఎలా అవుతుందంటే చూడండి, ఇంతకుముందు చెప్పినట్లే ఇక్కడ న్యూమరేటర్ లో వేరియబుల్ అండ్ నెంబర్ ఉంది కదా, ఈ వేరియబుల్ నెంబర్ కి ఇన్ఫినిటీ ఉన్నట్లయితే ఇది న్యూమరేటర్ ని ఇక్కడ ప్రీవియస్ లో ఏముంది 1 ఉంది కదా, దీనికి పవర్ చేసినట్లయితే ఈ 1 అనేది ఇక్కడ దీనికి ఈ 1 అనేది పవర్ చేసినట్లయితే ఏమవుతుందండి, మళ్ళీ 1 వస్తుంది కదా. సో అది రాసిన అవసరం లేదు, 1 వస్తుంది ఆన్సర్. ఓకే, 1 కి ఏమన్నా పెట్టండి పవర్స్, మళ్ళీ 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు కొద్దిగా మనం చూద్దాం ఇక్కడ సాల్వ్ చేసి. ఇదంతా p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు కదా, p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ncx ఇంటూ ఇప్పుడు ఇదంతా ఏమవుతుందండి, p ఇంటూ p మైనస్ 0 అంటే p అండ్ p మైనస్ 0 అంటే p అప్ టు సో ఆన్ p పవర్ x మైనస్ 1. ఓకే, ఇంటూ ఇక్కడ ప్లేస్ లేదని నేను ఇక్కడ రాస్తున్నాను, మీరు ఎగ్జామ్ లో ఇక్కడే రాయాలి, ఇంటూ మల్టిప్లై చేసి కింద రాయకూడదు. అండ్ సో ఆన్ మీకు కూడా పేపర్ లో సరిపోకుంటే ఇలా సైడ్ కి రాసుకోవచ్చు మీరు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ 1 మైనస్ p వాల్యూ ఏంటి, q కండి. ఇక్కడ p ప్లస్ q ఇస్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఇక్కడ 1 మైనస్ q వాల్యూ p అవుతుంది కదా, ఇందులో నుంచి 1 మైనస్ q వాల్యూ ఎంత, p కదా. సో నేను 1 మైనస్ p వాల్యూని q రాశాను, 1 మైనస్ p q అండ్ 1 మైనస్ p q. సో అప్ టు 1 మైనస్ p ఉంది కదా, q ఇంటూ n మైనస్ x. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాయండి. ఇప్పుడు డినామినేటర్ లో ఏమవుతుంది, డినామినేటర్ లో వచ్చేసి ఇక్కడ 1 మిగులుతుంది, టోటల్ గా డినామినేటర్ 1 అవుతుంది. ఇప్పుడు ఇది డివైడెడ్ బై 1 అంటే మళ్ళీ ఇదే వస్తుంది కదా. ఓకే, డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చేస్తున్నాం, జాగ్రత్తగా గమనించండి. p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ncx ఉంది కాబట్టి ncx అని యాజ్ ఇట్ ఇస్ గా రాయండి, ఇంటూ ఇప్పుడు ఇదంతా టోటల్ గా ఈ వాల్యూ ఏమవుతుంది, p ఇంటూ సో ఆన్ p పవర్ x మైనస్ 1 వాల్యూ కాస్త p ఇంటూ p పవర్ x మైనస్ 1 అవుతుంది. ఈ వాల్యూ మొత్తం ఈ విధంగా అవుతుంది. p ఇంటూ p ఉంది కదా, p అండ్ p పవర్ x మైనస్ 1, p పవర్ x మైనస్ 1. అండ్ నెక్స్ట్ ఇంటూ ఇక్కడ q ఇంటూ 1 n మైనస్ x ఉంది కదా. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందంటే q పవర్ n మైనస్ x అవుతుంది, q పవర్ n మైనస్ x అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకా దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనం ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ncx ఉంది కదా, ncx ఇంటూ ఇక్కడ p ఇంటూ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, p పవర్ x ఇంటూ p పవర్ మైనస్ 1 అని రాసుకోవచ్చు కదా, ఇంటూ దీన్ని q పవర్ n మైనస్ x. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ ఈ టోటల్ గా p ఆఫ్ x వాల్యూ కదా, p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ncx ఇంటూ ఇక్కడ p ఇంటూ p పవర్ x, అండ్ ఇక్కడ p ఇన్వర్స్ 1 ఉంది అంటే దీన్ని నేను డినామినేటర్ పట్టుకొస్తే ఈ మైనస్ 1 కాస్త ఏమవుతుంది, ప్లస్ 1 అవుతుంది, p పవర్ 1 అవుతుంది. ఇక్కడ ఇంటూ q పవర్ n మైనస్ x ఉంది కదా, q పవర్ n మైనస్ x. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న p డినామినేటర్ లో p క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు టోటల్ గా మనకు p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ncx p పవర్ x q పవర్ n మైనస్ x. డన్. మన ప్రూఫ్ అనేది ఏంటండి, ఇది వచ్చేసి ఏంటండి, ఇది వచ్చేసి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క PMF వాల్యూ. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క PMF వాల్యూ ఇది. మనం ఇక్కడ ఏం చేసామండి, హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క PMF వాల్యూని తీసుకొని మనకు ఇక్కడ లాస్ట్ కో ఏమొచ్చింది సాల్వ్ చేసుకుంటూ వస్తే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క PMF వాల్యూ వచ్చిందా. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనం హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది టెన్స్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం, ఆర్ ఈ విధంగా కూడా రాయొచ్చు మీరు. ఏంటంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఏ లిమిటింగ్ కేస్ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా రాయొచ్చు మీరు. ఓకేనా, ఇదే కదా మనం ప్రూవ్ చేసింది. మనం హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క PMF వాల్యూ తీసుకొని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క PMF వాల్యూ కనుక్కున్నాం కదా. సో ఈ విధంగా మీరు రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ తోటి ఈ వీడియో తోటి యూనిట్ 2 కి సంబంధించిన లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పూర్తి అయిపోయినాయి. నెక్స్ట్ నేను యూనిట్ 3 యొక్క షార్ట్ అండ్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోస్ని మీకు ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, కింద డిస్క్రిప్షన్లో ఈ నోట్స్ అన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి, మీకు
చాలా హెల్ప్ఫుల్గా యూజ్ అవుతుంది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.